నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. హీరో రవితేజకు ధమాకా హిట్ తర్వాత మళ్ళీ ఆరెంజ్ హిట్ పడలేదు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ ఇలా వరుసగా యాక్షన్ జానర్ లో చేసిన ప్రయోగాలు వికటించిన ఫలితాలు వచ్చాయి. అందుకే ఈసారి రవితేజ రిస్క్ చేయకుండా, మిస్ చేయకుండా మిరపకాయ దర్శకుడికి ఎస్ చెప్పాడు. 6 ఏళ్ల క్రితం 2018లో వచ్చిన బాలీవుడ్ హిట్ మూవీ రైడ్ రీమేక్ గా రూపొందుతున్న మిస్టర్ బచ్చన్ మీద తొలుత అనుమానాలుండేవి. ఆ కథకు మనకు నచ్చుతుందా అనే సందేహం ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ కలిగింది. తాజాగా వచ్చిన మిస్టర్ బచ్చన్ షో రీల్ ఆ సందేహాలను దాదాపుగా తీర్చేసింది. ఒక్క డైలాగు లేకుండా కేవలం యాక్షన్ సీన్లతో కట్ చేసిన ఒక్క నిమిషం వీడియో అభిమానులకు తెగ నచ్చేసింది. నిజానికి రైడ్ రెగ్యులర్ కమర్షియల్ సబ్జెక్ట్ కాదు. బాగా డబ్బున్న ఒక పెద్ద మనిషి ఇంటికి హీరో ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్కు వెళ్తే అతను తన మనుషులను పలుకుబడిని అడ్డం పెట్టుకొని తీవ్ర ఆటంకాలు సృష్టిస్తాడు. అయినా సరే పట్టు వదలకుండా కోట్ల రూపాయల దొంగ సొమ్ముని, అవినీతిని హీరో బయట పెడతారు. స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలిచే రైడ్లో ఆర్టిస్టులు తక్కువగా ఉంటారు. ఇక గబ్బర్ సింగ్, గద్దలకొండ గణేష్ లాంటి రీమేకులను, ఒరిజినల్ కథను తన ఓన్ స్టైల్లో సినిమాను తీశారు హరీష్ శంకర్. అయితే మిస్టర్ బచ్చన్ కు సైతం అదే సూత్రాన్ని ఫాలో అయినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా విలన్ సౌరభ్ శుక్లా స్థానంలో జగపతి బాబుని ఎంచుకోవడం బాగా పేలేలా ఉంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా పరిచయం అవుతున్న మిస్టర్ బచ్చన్ ని త్వరలో విడుదల చేసేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టులో పుష్ప తప్పుకున్నా డబుల్ స్మార్ట్ ఉంది కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేయబోతున్నారు. రానున్న రోజుల్లో టీజర్ తో పాటు విడుదల తేదీ ప్రకటిస్తామని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సినిమాతో అయినా రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వస్తారేమో చూడాలి. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.